హల్లెలూయా. అందరం కూడా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. ఈ మధ్యాహ్న వేళ సమయంలో మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో ఉన్నాడని నమ్మి దాని ప్రకారం మనం ప్రభువుని ఆరాధించే వారమై ఉన్నాం. అందుకే మనము 100వ కీర్తనలో ఒక మాట చదువుకున్నాం. ఏమని చదివాము? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహతోని ఏం చేయాలంట? ఊరికి ఊరైనా ఎవరు దేవుడు? ఎవరు దేవుడు? ఎవరు దేవుడైనా మన దేవుడు. ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన మనలను రక్షించాడు. ఈరోజు నేను ఇద్దరం కలిసి ఈ యొక్క మందిరంలో కూర్చొని ఆయన గణపరుస్తున్నాము అని అంటే ఆయన మనల్ని ఏం చేశారు? మొదటిగా ఏం చేశారు? మరేమో పుట్టించాడు. దాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. తర్వాత ఏం చేశాడు? ఈ లోకంలో మనం తిరుగుతూ ఉన్నప్పుడు, అయ్యా నీ మార్గం అది కాదు, నీ మార్గం వేరుగా ఉంది, రా ప్రాంతం తీసుకొచ్చి నేనేం చేశాడు? రక్షణలోకి తీసుకొచ్చాడు. ఆ రక్షణ ఇయటానికి నేనేం చేశాడు? ఇంకా చివరపేట తీసుకుపోయి ఆ పాసి నీళ్ళలో పెట్టి ముంచారు. అంతేనా? అలా ఆయన తన శరీరము, తన రక్తాన్ని మన కోసం ఇచ్చి ఆయన మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. మనల్ని ఈ లోకంలో నిలవబెట్టి ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన నామాన్ని మనం మహింపరచడానికి, ఆయన నామాన్ని మనం ఘనపరచడానికి మనకు గొప్ప ఆధిక్యత ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అందును బట్టి దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఆ మైక్ ఒకదానికి తగ్గుతుంది, అర్థమవుతుందా? ఇది తిప్పండి, ఒకటి తిప్పండి, ఒకటి తిప్పండి. తగలుతామంటే 2 సౌండ్లు ఒకటి అవుతున్నాయి. కొంచెం దగ్గర దగ్గర పెట్టు, కట్ అయిపోయింది. హల్లెలూయా. అయితే మన పరిశుద్ధ దేవుడు మనతో ఏమంటున్నాడు? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఏం చేయాలంట? ఆయన కాడికి వచ్చినప్పుడు నీరసించకూడదు. ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు ఆన్లైన్ చదువుతుంటే ఏం చేస్తారు? కిట్టి చూడే ఆన్లైన్ చేస్తుంటే ఏం చేస్తారు? తూగుతూ అలా కాకుండా ఎలా చేయాలంట? ఉత్సాహ ధ్వని చేయాలంట. ఆయన సన్నిధిలో మనము ఆ రీతిగా నిలబడాలంట. అందుకే ఈరోజు ఒక చిన్న ఉపమానం చెప్పాలని ఎందుకు దేవుడు నన్ను ప్రేరేపిస్తూ వచ్చింది. దాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చిన్న ఉపమానం ముందు విని తర్వాత వాక్యంలోకి పోతాం. అయితే ఆయన మనల్ని పుట్టించిన కనుక మనము ఆయన వారమై ఉన్నాము. ఆయన వారమైనటువంటి మనము ఏమి చేయాలి? ఆయన సన్నిధిలో నిలబడాలి, ఆయనకి పాటలు పాడాలి. మనం పెళ్లి చేసుకున్నాము, పెళ్లి చేసుకున్నాక భర్త వచ్చిండు, పెళ్లి చేసుకున్నాక భర్త వచ్చిండు. భర్తకి ఏం చేస్తాము? ఉదయాన్నే ఏం చేయాలి? ఉదయాన్నే టిఫిన్ తయారు చేసి అతనికి పెట్టాలి. మధ్యాహ్నం భోజనం చేయాలి. సాయంత్రం అయ్యాక ఉడుకుడికి నీళ్ళు తయారు చేసి ఆ యొక్క బకెట్లో పోస్తే అతను స్నానం చేస్తాడు. అలా ఎలాగైతే మన భర్త కోసం మనము ఆహారం తయారు చేస్తున్నాం, బట్టలు ఉతికి పెడుతున్నాం, ఇంకా ఏం చేస్తున్నాం? ఆయనకి మంచి మంచి వంటలు చేసి పెడుతున్నాం, ఉదయాన్నే కాఫీ ఇస్తున్నాం, మధ్యాహ్నం భోజనం, ఇంకా కావాలంటే ఆయన కాళ్ళు పట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన్ని ఘనపరుస్తున్నాం. భర్తని ఏం చేస్తున్నాం? భర్తని ఘనపరుస్తున్నాం. మరి మన రక్షకుడు విమోచకుడైన యేసయ్య ఏమన్నాడంటే, నేను ఈ సంఘానికి శిరస్సునై ఉన్నాను. ఏమై ఉన్నాడు? శిరస్సు. శిరస్సు అంటే ఎవరు? బైబిల్ ప్రకారం శిరస్సు అంటే భర్త. మరి మన భర్త అయినటువంటి ఈ మన రక్షకుడు భర్తగా, అందుకే అంటారు నేను వరుడు సంఘంగా నేను రాబోతున్నాను. మీరంతా సంఘం ఏమైంది? వధువైంది. వధువు అంటే ఎవరు?
పెళ్లి కుమార్తె. అయితే పెళ్లి కుమార్తెగా మీరంతా, అంటే పెళ్లి కుమార్తె అనగానే ఇక్కడ అర్థం ఏంటంటే ఆడపిల్లలే పెళ్లి కుమార్తెలు గారు. ఇక్కడ సంఘంలో ఆడపిల్లలే కుమార్తెలు గారు. సంఘములో అది మగవారైన ఆడవారైన మనందరం కూడా ఏమై ఉన్నాము? వధువు సంఘమై ఉన్నాము. ఏమై ఉన్నాము? వధువు సంఘమై ఉన్నాము. వధువు సంఘముగా ఉన్న మనందరం కూడా ఏం చేయాలంటే మన కోసం వస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన భర్తగా రాబోతున్నటువంటి ఆయన కోసం మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఇప్పుడు నా భర్త వచ్చి ఉదయాన్నే 5 గంటలు లేపి నాకు తలనొప్పి పుడుతుంది, కాఫీ ఇవ్వమంటే ఏం చేస్తావు? నాకు నిద్ర వస్తుంది, పడుకుంటావా? ఏం చేయాలి? అది 4 గంటలైనా 5 గంటలైనా 7 గంటలైనా ఏ టైం అయినా లేచి అతనికి మనం కావాల్సింది ఆ సపరివారులు తయారు చేసి అతనికి ఇచ్చి మనం అతన్ని ఘనపరుస్తాము, గౌరవిస్తాము. అదే రీతిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన భర్తగా వస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చేయమంటున్నాడు? ఒక నెల రోజులు భర్త ఇంటికి ఆడున్నాడు, దేశ సంచారము, పనికి పోతారు. ఈ రోజు నా భర్త వస్తున్నాడంటే ఎలా ఉంటాం మనం? మరేమో ఇది అందరికీ తెలిసిన విషయాలే. పనిలో పోయినప్పుడు నెల అక్కడ ఉన్నప్పుడు తిరిగి వస్తున్నప్పుడు ఆ రోజు అయ్యో నా భర్త వస్తున్నాడని సంతోషము, హృదయంలో ఆనందం. ఈ ఆనందాన్ని మనము మన ప్రభు విషయంలో కూడా చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అందుకే మన భర్తగా వస్తున్నటువంటి మన ప్రభువుని మనము ఆహ్వానించాలి. ఆయన వస్తున్నాడని పెళ్లి కుమార్తె అవుతున్నప్పుడు ఎంత ఖర్చు పెడతాం మనం? కనీసం ఆ రోజు నాకు పెళ్ళికి పోయా, నేను ఒక 10,000 ఎస్టిమేషన్ వేసిన పోయా. ఎంత? 10,000. తిరిగి వచ్చేటప్పుడు 30,000 అయిపోయింది. ఎంత? 30,000 అయిపోయింది. అంటే ఆ రోజు కావాలంటే ఒక ఉంగరం కావాలంటే దానికి 10,000 అయినా పెట్టేస్తాము. లేకపోతే ఒక చిన్న చెమికీలు పెట్టాలన్నా అవి 1000 రూపాయలు ఆ రోజు కొనేస్తాం. ఒక దండ కావాలనుకో అది పిచ్చిదైనా దానికోసం ఎంత పెడతాం? 1,000 రూపాయలు పెడతాం. అందుకే ఆ పెళ్లి రోజు మనం ఎలాగైతే సంతోషంగా అన్ని గడుపుకుంటున్నామో ఈ ఆత్మీయమైనటువంటి సంఘంలో వధువుగా మనం సిద్ధమవుతున్నాము, పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడుతున్నాం. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఆ పెళ్లి రోజు పెళ్లి కుమార్తె ఎలాగైతే అలంకరించుకుంటుందో అదే రీతిగా మనం కూడా మన జీవితంలో ఆత్మీయమైనటువంటి అలంకరణ మనకు ఉండాలి. ఇప్పుడు మనం పెళ్లి కుమార్తెను చేస్తుంటే కొత్త కమ్మలు పెడతాం, దానికి చెమికీలు అనేది మాటీలు పెడతాం. ఈ మాటీలతో పాటు ఏడొకటి పెడతామే ఉంటాయి. ఏంటది? పావటి పిల్ల. ఈ పావటి పిల్లతో పాటు ఇదిగో 7 నుంచి 7 దాకా వేస్తాం. ఏంటిది? కోను. మళ్ళీ 7 నుంచి ఇక్కడ దాకా వేస్తాం. గ్యాప్ యాడ్ ఉండదు. గ్యాప్ యాడా లేదు. మరి నువ్వు పెళ్లి కుమార్తె అవుతున్నప్పుడు అంత సేటుగా అలంకరించుకుంటున్నావే, నీ ప్రియుడైనటువంటి యేసయ్య నీ కోసం తిరిగి వస్తున్నప్పుడు, నీ ప్రియుడైన నీ రక్షకుడు నీ కోసం వస్తున్నప్పుడు మరి నీవేం అలంకరించుకుంటున్నావు? ప్రీతి, నీ ప్రియుడి కోసం నువ్వేం అలంకరించుకుంటున్నావు? నీ పెళ్లిలో బాగా పెట్టుకొచ్చాను, నేను చూసా. ఏడక్కడికి పెట్టింది ప్రీతి. అయితే ఆ రోజు ప్రీతి ఇక్కడికి పెట్టుకొచ్చింది. మరి ఈ గోరింటాక్ అనేటువంటి దాంతో మనం అలంకరించుకుంటున్నామే, నా భర్త వస్తున్నాడు, నాకు సిద్ధపడుతున్నాడని. ఆ రోజు మనం కమ్మలు పెడుతున్నామే, మంచి మంచి పట్టు చీరలు కడుతున్నామే, ఇంకా ఏం చేస్తున్నాము? మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి బంగారం, వెండి, ఇంకా అసలు ఆ రోజైతే వాడే స్ప్రేలు కూడా ఖరీదుగా ఉంటాయి. ఒకసారే కదా పెళ్లి చేసుకునేది, మనం పెడదాంలే అని అనుకున్న మన జీవితంలో నీ ప్రియుడైనటువంటి యేసయ్య నీ కోసం వస్తున్నప్పుడు నువ్వు పెట్టుకున్న కోలు వంటి ప్రార్థన నీలో ఉందా? నీ భర్త కోసం నువ్వు కోలు పెట్టుకుని రెడీ అయ్యావు కదా, మరి నీ యేసయ్య కోసం నువ్వు ప్రార్థన అనేటువంటి అనుభవంలో నేను నిలబడ్డావా? నేను మరియమ్మకి 2 నెలల క్రితం ఏదో ఒక వాగ్దానం చెప్పాను. ఏం చెప్పావు? 2 నెలల క్రితం దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిండు. సేవకుడు నోటి నుండి వచ్చే ఏ మాట తన సొంత ఉద్దేశంతో పలకడు. అది పలికిందంటే అవ్వదు. సేవకుడు సొంతగా తన నోటితో పలికితే, ఉద్దేశపూర్వకంగా పలికితే అది అవ్వదు. దేవుడు పలికిస్తే, ఒకసారి చూడండి యెషయా గ్రంథం 44వ అధ్యాయము 16వ వచనం చూడండి, ఏమనంటారు?
44వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు. యెషయా గ్రంథమా 44 54 16 44-26 స్తోత్రం, హల్లెలూయా. చూడండి త్వరగా. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడును, నా దూతల ఆలోచన నెరవేర్చువాడును. యెరూషలేము నివాస స్థలములన్నీ యూదా నగరములన్నీ గూర్చి అవి కట్టబడి ఉన్నవి. ఎవరంట చాలు. ఏం చెప్పాడు? నేనే నా సేవకుని యొక్క మాట రూఢిపరుస్తానంటాడు. రూఢిపరచడం అంటే ఏంది? రూఢిపరచడం అంటే ఏంది? బయలుపరచడం, దాన్ని ఇంకా సఫలపరచడం, దాన్ని నెరవేర్చడం. నా సేవకుని మాట ఏమంటున్నాడు దేవుడు? నా సేవకుని మాట రూఢిపరుస్తానన్నాడు. ఒకానొక దినాన మనకి జకరియా అనే ఒక ప్రవక్త వచ్చాడు. ఎవరు వచ్చారు? జకరియా అనే ప్రవక్త పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో కనపడతాడు. ఎక్కడ? పాత నిబంధనలో కనపడతాడు. ఒకసారి 9:9 తీయండి. జకరియా 9:9 అధ్యాయం ఒకసారి తీయండి. జకరియా గ్రంథము. చిన్న ప్రవక్త ఈయన ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఆయన నోటితో, జకరియా 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి. అమ్మమ్మ, ఎవరు ఏం చెప్పింది? ఎవరి ప్రవక్త? ఎవరి ప్రవక్త? పలుకు గట్టిగా. జక్కయ్య. నువ్వు ఒక్కదాని పలుకు. ఎవరు పలుకు కాకండి. సుజాత నువ్వే పలుకు. నువ్వు ఒక్కదాని పలుకు. పలుకు. గట్టిగా పలుకు. పలకాలి. జకర్యా. ఎవరా ప్రవక్త? జకర్యా. ఈయన ఏం చేశాడంటే దారిలో పోతా ఉన్నాడు. ఆడ సియోను పురం వచ్చింది. యెరూషలేము పట్టణం మధ్యలో పోతా ఉన్నాడు. ఎవరైనా? జకర్యా. ఏం పని చేస్తాడు ఈయన? ఏం పని చేస్తాడు ఈయన? మరి ఎవరు మీద? ఎవరని చెప్పాను భాయ్? 44:26 ఏం చదివావు? నీ సేవకుడు. ఇప్పుడు ఎవరు జకర్యా? దేవుని యొక్క సేవకుడు. యెరూషలేము పట్టణం నుంచి పోతా ఉన్నాడు. ఆ పరిసర ప్రాంతంలో నడుచుకుంటూ పోతుంటే మీలా 10 మంది కనపడేది. ఆ నిలబడి చదువుతున్నాడు, ఓ యెరూషలేము ప్రజలారా, ఓ యెరూషలేము ప్రజలారా, సియోను నివాసులారా బహుగా. మీరందరూ కూర్చుంటే పోతున్నాడు ప్రవక్త వచ్చి అన్నాడు, ఓ దహించు అగ్ని మినిస్ట్రీ ప్రజలారా మీరు సంతోషించండి. ప్రీతి రేసి అడుగుతుంది, ఎందుకయ్యా ఎందుకు సంతోషించాలని అడుగుతుంటే ఆయన అంటున్నాడు, చూడు, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు చెప్పేశాడు. ఈయన ఏం చెప్పేశాడు జకర్యా? అమ్మా మీరందరూ ఇట్లా ఉండండి, ఓ సియోను నివాసులారా, ఓ యెరూషలేము నివాసులారా, నీ రాజు వస్తున్నాడు, నువ్వు సంతోషించండి, ఆనందించి మీరు బహుగా సంతోషించండి. ఆయన చెప్పుకొని ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఎందుకు? నీకు ఒక రాజు వస్తున్నాడు, ఆయన వల్ల నీకు రక్షణ వస్తుంది, ఆయన వల్ల నీకు విమోచన వస్తుంది, ఆయన నిన్ను రక్షించేవాడికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు తెలుసా రాజు నీ కాడికి? రాజు ఎట్టొస్తాడు? మరి రాజు దేని మీద ఎక్కుతాడు? గుర్రం మీద ఎక్కాలి. ఆయనకు ప్రత్యేకమైన సింహాసనం ఉంటుంది. ఆ గుర్రం మీద ఆయన వెళ్తున్నది ఆ స్పీడ్ కి, ఆ దాడికి ఎలా అయితంటే పక్కనున్న మనం కూడా పట్టుమని ఆ స్పీడ్ కి కింద పెడతాం. అంత రూఢిగా, అంత కత్తులు పట్టుకుని, అంత పదునైనటువంటి సారగలిగిన కత్తులు పట్టుకుని తిరిగేటువంటి ఆ రాజు ఎలా రావాలి? గుర్రం ఎక్కాలి, సింహాసనం ఉండాలి, గొప్పగా ఉండాల్సిన ఈ రాజు ఇప్పుడు ఎలా వస్తున్నాడంట? అయ్యో, గాడిద దేనికి సాదృశ్యం? గాడిద దేనికి సాదృశ్యం?
సాదృశ్యం అంటే దేనికి వాడతాం గాడిదని? ఇప్పుడు లేదు కానీ ఇది ఊరికి మనము గాడిదను తీసుకొని చాకల వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క మాసిపోయిన బట్టలని దాని మీద వేసుకొని తీసుకొని పోతారు. ఇంకా లేదంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఇప్పుడైతే మనకి బైక్లు ఉన్నాయి కాబట్టి టక్కన ఎక్కించుకొని పెట్రోల్ పోసుకొని వెళ్తాం. అప్పట్లో ప్రయాణ సాధనాలు లేనప్పుడు ఏం చేస్తారంటే గాడిద ఎక్కించుకొని గాడి మీద 2 పక్కల మూటలు వేసుకొని మధ్యలో ఆ గ్యాప్ లో పెట్టి ఇంకా బయలుదేరి వెళ్తుంటే గాడిద వస్తూ ఉంటే మనం ఉండాలి పోతుంటాం. దానికి గంత కట్టి తోలుతారు. అయితే యెరూషలేము నివాసులు, యెరూషలేముకి రాజుగా వచ్చినటువంటి మొదటి సౌలు ఎలా ఉన్నాడు? ఆయనకి రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. ఆయన పెద్ద పెద్ద ఏనుగుల మీద పరిపాలించినటువంటి ఆ రాజు. జకర్యా చెప్తున్నాడు, ఇలా వచ్చాడు, ఈ గ్రామంలో నిలబడ్డాడు. నిలబడి చదువుతున్నాడు, నేను నిలబడినట్టే. అయ్యా, ఓ వల్లాయిపాలెం నివాసులారా, మీకు సంతోషము, మీకు సంతోషము. ఎందుకయ్యా? అదిగో ఈ రాజు వస్తున్నాడు, రక్షకుడుగా వస్తున్నాడు, ఈ రక్షకుడు వస్తున్నాడని ఈయన మాట ఏం చెప్పేసి ఏం చెప్పిండు ఆయన? అయ్యా, ఆయన గాడిద పని ఎక్కి రాజు రావాలని చెప్పా, గుర్రం ఎక్కాల్సిన రాజు ఎలా వస్తున్నాడు? గాడిద పని ఎక్కి వస్తాడని చెప్పేసి ఈ ప్రవక్త వెళ్ళిపోయాడు. చూడండి, జకర్యా కానించి తర్వాత ఎవరెవరు ప్రవక్తలు ఉన్నారు? జకర్యా తర్వాత ఎవరున్నారు? మలాకీ ప్రవక్తలు. ఆయనకి ఈయనకి మధ్య చాలా సంవత్సరాల గ్యాప్ అయిపోయింది. ఆయనకి ఈయనకి ఏం జరిగింది? చాలా సంవత్సరాల గ్యాప్ వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటి యేసయ్యనని మాట, పరలోకంలో ఉన్న చూడండి, నాకెళ్ళి ఏం లేదు, ఒక్కటే ఉంటుంది మధ్యలో మలాకి. ఇంతసేపు చదవకూడదండి. జకర్యా తర్వాత మలాకి తర్వాత 400 సంవత్సరాలు దేవునికి ప్రజలకు మధ్య గ్యాప్ వచ్చేసిందంట. అంటే దేవుడు ప్రవక్తలు కానీ, లేకపోతే ఎవరైనా సేవకులు కానీ, లేకపోతే ఏదైనా వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడకుండా ఆయన కళ్ళు మూసుకున్నాడు, చెవులు మూసుకొని ప్రజలు ఘోరమైన పాపం చేస్తున్నారు కాబట్టి నీకు మాకు సంబంధం లేదని దేవుడు ఏం చేశాడు? పరలోకములో ఎనతిరిగిలా నిలబడి నీకు నాకు సంబంధం లేదు. 400 సంవత్సరాలు దేవుడు లేకుండా ఈ భూలోకం అంతా కూడా ఏం జరిగింది? పరిపాలించబడింది. ఈ పరిపాలన సమయంలో ఘోరమైన పాపం జరిగింది, ఘోరమైనటువంటి అగాత్యాలు జరిగినాయి. అయితే ఈ మధ్య కాలంలో జకర్యా అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఏం చెప్పాడు తెలుసా? ఈ రాజు గాడిదనికి వస్తాడని చెప్పితే మనం ఏమనుకుంటాం? ఓయా, మా ముందున్నటువంటి హోషేయా రాజు గుర్రం ఎక్కి పరిపాలించిండు, ఇంకొక రాజు మంచి మంచి సింహాసనాలు వేసుకొని పరిపాలించిండు, నువ్వు గాడిదనికి వస్తాడని మేము ఎందుకు నమ్ముతాము? ఎవరైనా రాజు అట్ట వస్తారా? మన సీఎం ఉండవు, లేకపోతే మనకి ఎమ్మెల్యే వచ్చిండు. ఎలా వచ్చాడు? మంచి ఫార్చునర్ కారు, దాదాపు 50-60 లక్షల కారు వేసుకొని పరిగెత్తుకుంటే గవర్నమెంట్ వేసుకొని. మరి రాజు అలా రావాల్సినడు గాడిదని ఎక్కితే ఇలువ తక్కువ కదా. ప్రవక్త మాట ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అంతేనా? ప్రవక్త ఆ రోజు మాట ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మధ్యలో చాలా సంవత్సరాలు గడిచినాయి. ఈరోజు పరలోకములో ఉండే ప్రభువు చూసి, అయ్యో, నా సేవకుడైనటువంటి జకర్యా ఏదో మాట్లాడాడే, నా సేవకుడైనటువంటి జకర్యా కింద ఏదో మాట్లాడి ఆ ప్రజలకు ఏదో చెప్తున్నాడని ఆయన చెవి పెట్టి విన్నాడు. ఏం చెప్తున్నాడు? అయ్యా, రాజు గాడిదనెక్కి వస్తాడని. ఈ మాట ఎవరికి వినపడింది? పరలోకములో ఉన్నటువంటి దేవుడు విన్నాడు అనమాట. ఆ దేవుడు విని, రే, అతను చెప్పిన మాటగా నేను ఇప్పుడు నెరవేర్చలేదు అనుకో, ఇప్పుడు ఆ ప్రవక్త ఏమైపోతాడు? అబద్ధ ప్రవక్తగా ఆయన మిగిలిపోతాడు. కాబట్టి పరలోకం నుంచి ప్రభు ఏం చేశాడంటే ఒక ఏర్పాటు చేశాడు. ఎలాగైనా కానీ నా సేవకుని యొక్క మాట నేను రూఢిపరచాలని తనే ఆ పరలోకములో నుండి మనుష్య కుమారుడిగా ఈ లోకములోనికి దిగి వచ్చాడు. ఈ మాట ఎవరు చెప్పారు? ఏలయనగా మనకు శిశువు అనుగ్రహించబడును, ఆయనే. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం ఫాస్ట్ గా తీయటం అలవాటు చేసుకోండి. బైబుల్ చదవకపోయినా ప్రతిరోజు తీసి 1వ అధ్యాయం ఏంది, 2వ అధ్యాయం ఏంది, 3వ ఏంది అదే చూడండి. యెషయా 9లో చూడండి ఒకసారి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద. చూడండి
కుమారుడు పుడతాడని యెషయాకి దాదాపు యేసుక్రీస్తు ప్రభు వారికి మధ్య 400-500 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎంత ఉంది? ఈ రోజు నేను చెప్పాను అనుకో, రేపొద్దున నా కొడుకు నా మనవుడు ఏం చేస్తాడు, అరే మా నాన్న చెప్పిన మాట కాబట్టి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు లేదు ఒక 50 ఏళ్ళు గుర్తుంటుంది, రాసి పెట్టుకుంటాం. ఒక 400 ఏళ్ళు అది గుర్తుంటుందా? మీ తాత నీకు తెలుసా? కాకపోతే నీకు తెలిస్తే ఎవరు తెలుసు? ముత్తాత కూడా తెలియదు పిల్లకి. ఎలా మందా వాళ్ళ నాన్న వరకు తెలుసు, ఎలా మందా వాళ్ళ నాన్న తెలుసు. మరి ఇన్ని సంవత్సరాల క్రితం చెప్పినటువంటి యెషయా మాటలు ఉన్నాయి కదా, ఆయన మాట్లాడుతున్నప్పుడు పైన ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడు, చెవిట్టి ఆలకించి అరే యెషయా ఏదో అంటున్నాడే, ఈ ప్రజలకు ఏదో చెప్తున్నాడే అని చెప్పి ఆయన మాట ఎట్టినాడంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టినో, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును. ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడు. ఆయన అడుగు పెడితే ఏమైందంట? ఆశ్చర్యాలు జరుగుతాయంట. ఆయన నడుస్తుంటే అద్భుతాలు జరుగుతాయంట. రెండో మాట ఏమన్నాడా? ఆలోచన కర్త. మూడో మాట గొప్పగా చెప్పిండు చూడండి, ఏ మాట అది? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి. మరి ఇన్ని కార్యాలు చేయాలంటే బలవంతుడైతే ఒక ఏర్పాటు చేస్తే వాడు బలం ఉంటే కనీసం ఒక 100 మందిని చంపేస్తాడు. మరి అతను నిత్యుడగు తండ్రి. ఇప్పుడు నేనున్నాను, మా నాన్న తండ్రి అంట, తర్వాత తండ్రి ఎవరంటారు? మా అన్నోళ్ళు ఇద్దరు అంటారు. అది బాగొట్టి మార్చడం కాడిపోయి మా నాన్న తండ్రి అని అంటే అంటదా? మరి నేనంటా మా అన్నలు అంటారు, నువ్వు అనవు కదా. మరి ఇక్కడ ఏమి నిరూపించాలి? నిత్యుడొక తండ్రి అంటే నేను తండ్రి అనాలి, నా వెనక వచ్చిన వాళ్ళు తండ్రి అనాలి, నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆయన ఏమనాలి? తండ్రి అని మాత్రమే అనాలి. మరి అలా అనాలంటే ఆ వ్యక్తి ఏమై ఉండాలి? ఓ ప్రత్యేకమైన వ్యక్తి అయి ఉండాలి, ఓ ప్రత్యేకమైన పాత్రగా ఆయన లోకంలోకి రావాలని యెషయా ప్రవచించినటువంటి మాటలు పరలోకంలో ఉన్న ప్రభు విని ఆయనే అనుకున్నాడంట, ఇక నేను తప్పదు, నా కుమారుడు ప్రకటన చేశాడు, ఆ ప్రకటనని నెరవేర్చాలంటే ఏం చేయాలి? శిశువుగా నేనే జన్మించాను. చూడండి, సేవకుడు చెప్పేటువంటి మాట దేవుడు ఎంతగా స్థిరపరుస్తాడు, రూఢిపరుస్తాడు. ఆయనే ప్రత్యేకంగా శిశువుగా లోకములకు దిగి వచ్చి. ఇది ప్రవక్తలు చెప్పారా లేకపోతే ఆటోమేటిక్ జరిగిందా? ప్రవక్తల ద్వారా దేవుడు పలికించాడు. పలికినటువంటి మాట దేవుడు నెరవేర్చేంత వరకు కూడా ఆయన పైన నిద్రపోకుండా ఆయన ఏం చేశాడు? లోకంలోనికి శిశువుగా దిగి వచ్చాడు. ఆ వచ్చిన మాట ప్రకారం ఇదే జరిగిందా? మనకి శిశువు అనుగ్రహించబడింది, ఆలోచనకర్త అయ్యాడు, అద్భుతకరుడయ్యాడు, సమాధానానికి కర్తగా ఆయన దిగి వచ్చి ఇంకా ఏమయ్యాడంట? ఆయన ఇంకా చూడండి ఆయన భుజాల మీద చూడండి. ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నా కొరకు ప్రాణం పెట్టినది నీవే కదా అని ఏడుస్తున్నావా? లేకపోతే నువ్వు ఆడో యెరూషలేములో ఏదో జరిగింది, నీకు నాకు సంబంధం లేదు. నువ్వు యెరూషలేములో ఆ గొల్గొతా కొండెక్కావు, నువ్వెవరో నాకు తెలియదని ప్రార్థన చేస్తున్నావా? అయ్యా నా కోసము నువ్వు ఆ కలవరి కొండ మీద నా పాపం మోసావు. రాజ్యభారం అంటే ఏంది? నీ పాపాన్ని మోయటమే నీ భారం మోసింది. ఆయన ఏం చేశాడు? ప్రాంతి నీ భారాన్ని ఆయన మోసాడు. గత 4 నెలల క్రితం దాకున్న ప్రణతి ఇప్పుడు ఏమిగా మారింది? అంతకుముందు నువ్వెవరు? ప్రసంగి భార్యవి, ఇంకా లేదంటే దేవప్రసాద్ కోడలివి. ఈరోజు నువ్వెవరు? ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నావు. విశ్వాసిగా నువ్వు ఉన్నావంటే నీ మీద ఉన్నటువంటి భారాన్నంతా ఎవరు ఎత్తుకున్నారు? నీ ప్రభు ఎత్తుకున్నాడు. అందుకే నీ ప్రభువు నువ్వు మరవకూడదు, అందుకే నీ ప్రవక్త నువ్వు దూరపరచకూడదు. అందుకే అంటున్నాడు, నా యొక్క సేవకుని నీ మాట రూఢిపరుస్తాను అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, 2 ప్రవక్తలు చెప్పుకున్నాం. ఒక ఆయన యెషయా వచ్చాడు, ఆ ప్రజలకు ఏం చెప్పాడు? అరే బాబులారా, మన కోసం ఒక శిశువు పుడతాడు, ఆ శిశువు రక్షకుడు అంటారంట. ఆయన భుజం మీద మన పాపాలన్నీ ఆయన వేసుకొని మోస్తాడంటని ఈయన చెప్పిన మాటను దేవుడు నెరవేర్చాడా? నెరవేర్చలేదా? హల్లెలూయా. ఆ నెరవేర్చినటువంటి దేవుడు ఈ రోజు ఒక మాట అంటున్నాడు, జకర్యాతో పలికించింది. ఏం పలికించింది జకర్యాతో? నా రాజు. చెప్పింది మీ అందరికీ, అప్పుడే మర్చిపోయింది.
నా రాజు ఏమెక్కి వస్తాడు? గాడిద గాడిదనెక్కి. ఆయనేమో రక్షకుడే అంట, రాజు అంట, కానీ గాడిద. మరి ఈ రోజు యేసు ప్రభు ఈ లోకంలో యెషయా చెప్పినట్టే పుట్టాడు. యెషయా చెప్పినట్టే పెద్దోడయ్యాడు. ఆయన చెప్పినట్టే పశువుల పాకలో పుట్టిండు. ఆయన చెప్పినట్టే ఆ యొక్క నక్షత్రం, తూర్పు నక్షత్రం వచ్చింది. జ్ఞానులు వచ్చారు, గొల్లలు వచ్చారు, మహిమపరిచారు, ఘనపరిచారు. ఇంకా గబ్రియల్ దూత ఒక మాట ఉంది. ఏమండి గబ్రియల్ దూత? దయా ప్రాప్తురాలా. ఎవరి కాడికి వచ్చింది? మరీ కాడికి వచ్చింది. కన్య మరీ కాడికి వచ్చి, దయా ప్రాప్తురాల నీకు శుభములు. అయ్యా నువ్వు ఎవరినైనా ఏమి రాగు, నిన్ను ప్రభు తన పని కోసము వాడుకోబోతాడు చెప్పినప్పుడు ఆమెకు ఒక రకమైన భయం వచ్చి ఉంటుంది. ముందు భయం వచ్చింది, తర్వాత ఆమె ఎంతగానో సంతోషించుంటుంది. ఎందుకంటే ఈ లోకాలు లేనటువంటి ఒక గొప్ప రాజు నా గర్భంలో నుంచి బయటికి రాబోతున్నాడని మరి ఎంతగానో సంతోషించింది. మరి ప్రకటించిన విధంగా మరి గర్భంలో నుంచి పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టడం పెద్ద లెక్కేం కాదు. అదే భర్త లేకుండా ప్రత్యేకముగా దేవుని కృపచేత ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చాడు చూడండి, అది గొప్ప ధన్యత. బైబిల్లో మొదటి ప్రవక్తలు చెప్పిన విధంగా ఒక్కొక్కటి జరుపుకుంటా వచ్చి శిశువు అనుగ్రహించబడ్డాడు. ఆయన పశువుల తొట్టిలో పండు పెట్టుకుంటాడు. ఇంకా మనం చూస్తూ పోతే గొల్లలు, జ్ఞానులు అందరూ వచ్చి ఆయన్ని సాంబ్రాణి చేత, బంగారము, పోలము, సాంబ్రాణి, ఈ మూడు చేత ఆయన ఘనపరచబడ్డాడు. ఈ మూడు చేత ఆయన ఘనపరచబడ్డాడు. ఆ మాటలు జరుగుతూ ఉన్నప్పుడు ఈయన బాల్యంలో ఉన్నాడు. యెరూషలేము పట్టణాన్ని వదిలేసి ఆయన ఆడికెళ్ళాడు. మరో పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో తన తల్లిదండ్రులతో పాటు ఏదో పోషణగా ఏ పని చేశాడు యేసయ్య? యేసయ్య ఏం పని చేశాడు? అందరూ చూడాలి, పైకి చూడాలి. యేసయ్య ఏం పని చేశాడు? వడ్రింగ్ అంటే ఈ పల్లా తయారు చేస్తే వడ్రింగ్ అంటాం. ఇలాంటి చెక్క పని చేసేటువంటి ఒక కమ్మరిగా దేవుడు పని ఏర్పాటు చేసుకున్నాడు. పని ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి ఆయనకి శ్రమలు రాబోతున్నాయని తెలుసు. ఏం చెప్పాడు జకర్యా ఏమన్నాడు? నా రాజు గాడిదని. మరి ఇప్పుడు ఈయన అప్పుడున్న పర్వ రాజును చంపేసి ఈయన రాజు అయ్యి నేను ఈ రాజ్యాన్ని పరిపాలిస్తానని ఆయన రాజు అయ్యాడనుకో, దేవునికి ఆ శక్తి లేదా? పరిపాలన చేయలేడా? మరి చేస్తాడు కదా. మరి పరో సింహాసనానికి లోబడ్డాడు. ఇక్కడ వచ్చేసి చివరికి ఒక రోజు పస్కా పండుగ జరుగుతూ ఉంది. ఏం పండుగ? పస్కా పండుగ జరుగుతూ ఉంటే యేసయ్య ఏమన్నాడు? అదిగో ఆ దగ్గర ఉన్నటువంటి గ్రామంలో ఒక గాడిద కట్టేయబడి ఉంది. ఆ గాడిద మీద మరి ఎన్నడూ ఎవరు ఇంతవరకు ఎక్కలేదంట. అంటే దేవునికి కావాల్సింది ఎట్లా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ఎవరు వాడబడదు, ఎవరు దాన్ని తాకని విధంగా దాన్ని ప్రత్యేకపరచబడిన దాన్ని తీసుకొచ్చి ఆడ కూర్చొని జకర్యా మాట ఎక్కడ పోయిద్దోనని, జకర్యా యొక్క గౌరవం ఎక్కడ తగ్గిపోయిద్దోనని దేవుడు ఏం చేశాడు? గాడిదనెక్కి వచ్చాడు. హల్లెలూయా. అందుకే నీ సేవకుని మాట ఎక్కడ కూడా నిరర్థకం కాదు. అది ఏమైందంట? రూఢిపరచబడింది. అది జరిగిద్ది అని నీ ప్రభువు నీకు లేఖనాల్లో నుంచే చెప్తున్నాడు. ఏమన్నా మాటలా? సేవకుడు నేనేమన్నా మాట్లాడుతున్నానా? ఎవరు చెప్పారు ఈ మాటలో? పరిశుద్ధాత్ముడైన దేవుడు పరలోకంలో నుంచి రాపించినటువంటి ప్రతి వాక్కులో నుంచి మనకు వాక్య రూపంలో మన హృదయంలోనికి నాటబడుతుంది. అందుకేనంట ఒకనొక దినాన ఓ వ్యక్తి మంచి ఎండవేళ ఒక ఎడారిలో నడుచుకుంటూ వస్తున్నాడంట. ఎడారిలో నడుచుకుంటూ వస్తుంటే మంచి ఎండ అంటే 12 గంటలు అనుకుందాం, అది ఎండాకాలం అయ్యింది. చుట్టుపక్కల ఎడారి ఉంది. మరి ఇప్పుడు ఆ నడుస్తున్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? సొమ్మసిల్లి దాహమేసి ఎక్కడ నీడ దొరికితే బాగుండు ప్రభు అని పరిగెత్తుతుంటే ఈ మాట మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిగా గుర్తొస్తుందా మీకు ఎవరికైనా? ఎండవేళ ఒంటరిగా అయింది, దాహానికి నీరు లేకుండా ఉన్న వ్యక్తి ఎవరమ్మా? హాగరు. అలాంటిది ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ ఎడారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ కొంత దూరం పోయిన తర్వాత ఒక 3 చెట్లు కనిపించాయంట. ఆ వ్యక్తికే కనిపించాయి
3 చెట్లు కనిపించాయంట. ఆయన అబ్బా ఈ ఎండ తట్టుకోలేకపోతున్నాడు, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాడు చెప్పి పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ చెట్ల కింద కూర్చున్నాడు. ఆ చెట్ల కింద కూర్చున్నప్పుడు ఒక చెట్టు ఆయనకి ఏమిచ్చింది? నీడనిచ్చింది. ఆ నీడనిచ్చింది అనుకుంటున్నాడంట ఆయన, బా ఈ దాహం భయంకరంగా వేస్తుంది, ఎలా నాకు కొంచెం నీరిస్తే బాగుండు అనుకుంటున్నారంట. అంటే ఇది జస్ట్ ఉపమానం చదువుతున్నా. ఆ చెట్టు వచ్చి మీకేమీ ఇవ్వలే, ఉపమానంగానండి. అయితే ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక చెట్టు వచ్చి ఒక 2 పండులు తీసుకొని అది జ్యూస్ చేసి ఆ కింద కూర్చున్నటువంటి వ్యక్తికి ఇచ్చేసిందంట. ఆ వ్యక్తికి అనగానే ఆ వ్యక్తి ఆ జ్యూస్ కొంచెం తాగాక ఇప్పుడు ఏమైంది? ప్రాణము ఆ దాహం నుంచి తృప్తిపడి సంతోషపడి ఈ క్రమంలో కొంచెం అలా ఉండగానే మరో చెట్టు అంట 2 ఫలాలు ఇచ్చి ఇవి తినని ఇచ్చిందంట. ఒక చెట్టు ఏమో దాహం తీర్చింది, మరో చెట్టు కడుపు నింపి సంతోషంగా ఉంది, మరో చెట్టు ఏం చేసిందంటే అతనికి నీడనిచ్చింది. ఈ 3 చెట్లు ఏం చేశాయంటే ఆ వ్యక్తిని సంరక్షించాయి, ఆ వ్యక్తిని ఆదుకున్నాయి, ఆ వ్యక్తికి సహాయం చేశాయి. కాబట్టి పరలోకంలో నుంచి గాబ్రియల్ దూత కిందకి దిగి వచ్చి ఇప్పుడు ఆ 3 చెట్లు అడుగుతున్నాయి, చెట్లారా మీరు చేసిన 3 గొప్ప పనులు చేసి నేను సంతోషించాను. పరలోకంలో ఉన్నటువంటి నా దేవుడు కూడా నిన్ను గూర్చి కనుక్కోరమ్మని నన్ను పంపాడు, నేను దిగి వచ్చాను. ఓ ప్రీతి, ఓ చెట్టు నీకేం కావాలా అని అడిగింది. ఓ ప్రీతి అనే చెట్టు నీకేం కావాలని అడిగితే ప్రీతి చెట్టు అంటుంది, అబ్బా ఇన్ని రోజుల తర్వాత దేవునితో నా కాడికి వచ్చి మాట్లాడుతుంది కాబట్టి నేను ఏదో ఒక మంచి కోరిక కోరుకోవాలి. ఏం కోరిక కోరుకోవాలి? అడవిలో పుట్టాను, అడవిలో పెరుగుతున్నాను, లోకం తెలీదు, నాగరికత తెలీదు, మనుషుల మధ్య బ్రతకలేదు, నేను ఎక్కడున్నా అడవిలో ఉన్నాను. కాబట్టి ఎలాగో దేవుని దూత వచ్చింది, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, నేను సహాయం చేశానంట. కాబట్టి నేనేం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా మంచి కోరిక కోరేసుకుందామని ప్రీతి అనే చెట్టు ఏం చేస్తుంది? కోరిక కోరటానికి ఆలోచిస్తుంది, ఏం కోరిక కోరదామని. అప్పుడు ప్రీతి అనే చెట్టు అంటుంది, అయ్యా నా కోరిక ఏం లేదయ్యా, ఓ గాబ్రియేలు నా కోరిక ఏం లేదు. నేనేం చేయాలంటే నన్ను ఇదిగో నా చెట్టుగా ఉన్నటువంటి నన్ను నరకండి, దాన్ని ముక్కలుగా చేసి నన్ను ఒక తొట్టిగా తయారు చేయాలి. ఎలా చేయాలి? ఒక తొట్టిగా తయారు చేసి ఇదిగో ఈ తొట్టి ఏదో తెలుసా, ప్రత్యేకమైన గొప్ప గొప్ప రాజులు నన్ను తాకాలి. ఈ తొట్టిగా మారిన నన్ను గొప్ప గొప్ప రాజులు నన్ను చూడాలి. రాజుల ఇంట్లో నేను ప్రత్యేకమైన అలంకారం తొట్టిగా నేను ఉండాలని చెప్పి ఈ ప్రీతి అనేటువంటి చెట్టు ఏం కోరుకుంది? తొట్టిగా మారాలని బతుకుంది. హల్లెలూయా. ఏమిగా మారిద్దంటే మొదటి చెట్టు తొట్టిగా మారిద్ది అనుకుందట. అయితే ఈ తొట్టిగా మారాలనుకున్నటువంటి ఈ మొదటి చెట్టు కోరికను గాబ్రియల్ తీస్తున్నాడు. ఓకే, నీ యొక్క కోరిక నెరవేరింది అని చెప్పాడు. రెండో చెట్టు వచ్చింది, స్నేహ చెట్టు నీకేం కావాలమ్మా? నువ్వు నా యొక్క బిడ్డకి మంచి నీరు ఇచ్చావు, మంచి రసం ఇచ్చి నువ్వు తృప్తిపరిచావు, కాబట్టి నీ కోరిక ఏంటని స్నేహ అనేటువంటి చెట్టుని అడిగితే అది అంటుంది, అయ్యా దూత నాకేం లేదయ్యా, ఈ అడవిలో నేను ఎన్ని రోజులుంటే నాకేమద్ది, ఇదిగో నాకైతే ఓ పడవ తయారు చేసి నన్ను ఆ పడవగా తీసుకెళ్ళి నీళ్ళల్లో నన్ను పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కి నన్ను తిరుగుతుంటే వారిని మోస్తూ నేను సంతోషంగా ఉండాలనుకున్నానని రెండో చెట్టుగా ఉన్నటువంటి స్నేహ చెట్టు చెప్పింది. ప్రీతి చెట్టు ఏమడిగింది? తొట్టిని అడిగింది. స్నేహ చెట్టు ఏమడిగింది? పడవను అడిగింది. మరి మూడో చెట్టు ఒకటి ఉంది కదా, 3 సహాయం చేసే కదా. మూడో చెట్టుకి అడిగిపోయి గాబ్రియల్ అంటాడు, ఓ మూడో చెట్టు అయినటువంటి ద్వారకా చెట్టు నీకేం కావాలని అడిగింది. అయ్యో నేను మామూలు కోరిక కదనాయి, నా కోరికలు ఆకాశాన్ని అంటుతాయి, నా కోరికలు ఆకాశం. అదిగో పైన ఉన్నటువంటి దేవుడి కానించి అదిగో దేవుడు ఆడుకో కొంచెం తక్కువలో ఉండాలి, నేను ఎంత ఎత్తుకి ఎదగాలి, ఇదిగో దేవుడు ఆడుంటే నా సింహాసనం అంతలో ఉండాలి. అంతగా నన్ను కనపరుస్తావా, అంతగా నన్ను చేయాలా, అంతగా నన్ను చెయ్యి. మూడో చెట్టు అయినటువంటి ద్వారకా చెట్టు అడిగితే గాబ్రియల్ అన్నంత సహాయం చేశారు కదా, ఓకే పర్లేదు కరండి అని చెప్పి 3 చెట్లకి వరం ఇచ్చిపోయిండు, మీరు కోరుకున్నట్టే జరుగును గాక అని. సరే
గాబ్రియల్ వెళ్ళిపోయింది. ఇక్కడ కూర్చుని 3 చెట్లు అనుకున్నాయన్నా ఏదో గాబ్రియల్ దూత చనిపోయింది, కానీ నేనైతే ఏ నుంచి వేయగలవా, నన్ను ఎవడొస్తాడు, నన్ను ఎవడు తీసుకుని పెట్టక చేస్తారు అని ప్రీతి చెట్టు అంటుంది. స్నేహ చెట్టు ఏమంటుంది, ఇదిగో ఈ అడవిలో నన్ను వేసిపోయి పడవని చేసి నన్ను ఎవరు సముద్రంలో వేసి నా మీద రాజులు దిగుతురు అని ఒకరిలో ఒకరు 3 చెట్లు మాట్లాడుకుంటూ వాళ్ళు అంటున్నారన్నో. ఏదో అనుకున్నాం కానీ ఇది జరగదులే, ఏదో ఆ మాట చెప్పిపోయింది కానీ ఆ గాబ్రియలు ఇది జరగదు మీకు. మరి వారిలో వారు నిరుత్సాహపడతా ఉన్నారు. ఇది సమయం ఉండగానే కొన్ని రోజులు గడిచింది, కొన్ని సంవత్సరాలు గడిచింది. ఒకనొక రోజు ఒక నాలాంటి బాటసారి ఒకడు వచ్చి పెద్ద రంపం తీసుకొచ్చి పరా 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 అని ప్రీతి చెట్టుని కోసేసి, ప్రీతి చెట్టు అనుకుంటుంట ఎవరు నా కాడికి వచ్చారు ఇక నన్ను కోసేశారని తీసుకెళ్లి మంచి తొట్టి చేస్తారని ప్రీతి తొట్టి ఎవరికి సంతోషపడింది. సరే వచ్చాడు ఇతను 3 చెట్లు కోసాడు, తీసుకెళ్లి ఎక్కడ పడేశాడు, టింబర్ డిపో అంటారు. ఏంటో తెలుసా మీకు, కర్ర కోసే మిషను, ఆ మిషన్ కాడ తీసిపోయి దాన్ని పడేశారు 3. ఆ 3 కొయ్యలు ఏమైనా ఆ మిషన్ కాడ పడేస్తే ఆ 3 కొయ్యలు రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆ యొక్క పొదిలి చిన్న బస్ స్టాండ్ లో మూల మీద ట్యాంక్ పక్కన ఉంటది. సంవత్సరాలు కొద్ది పడేసిన కొయ్యలన్నీ ఆడే ఉంటాయి. అట్ట ఈ కొయ్యలు ఆడున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఈ అడావుడి చెట్టు చూడు, 3వ చెట్టు ద్వారకా చెట్టు అంటుందంటే ప్రీతి చెట్టు. నీ తిక్క కాకపోతే కమ్మగాడంటే మనం కనీసం మనం బతుకుదాం కదా, మళ్ళీ ఏం కాకుండా తీసుకొచ్చి పడేసి ఏం చేశారు, ఇదిగో ఈ సామిని కాడ పడేసి మనల్ని చేశారు. చూడు, తుప్పు పెట్టిపోయాము, పుచ్చిపోయాము, కుళ్ళిపోతున్నాం. ఎవరు చేస్తారు, ఆ గాబ్రియల్ దూత ఏదో మాట ఉంది కానీ అది నమ్మి మనం ముగ్గురు గబగబ వరాలు అడిగినాం, కరెక్టేనా అని చెప్పి ద్వారకా చెట్టు మిగతా 2 చెట్టుతో మాట్లాడుతుంటే మధ్యలో ఉన్న చెట్టు అంటుంది, సరే ఆగవే చూద్దాం. అయినా స్నేహ చెట్టు అంటుంది, ఆగవే చూద్దాము. ఆయన గాబ్రియల్ అంట దేవుని కాని చూసి దూతంతగా, సరే చూద్దామని చెప్పి ఆ 2వ చెట్టు అన్నది. అలా అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచింది. ఒక రోజంట ఆ మిల్లి యజమాని వచ్చి ఆడు కూర్చుంటే అది వాతలో ఒక బాటసారి వచ్చిందంట. వాడు ఘోష పెట్టుకొని పైన భుజాలు వేసుకొని టవల్ వేసుకొని వచ్చి, ఓ అదిగో ఆ కర్రని తాను అడిగిందంట, ఎంత కొంత ఇంత రా మేడం. అవునా, సరే అది కొంచెం కొయ్యవా అన్నట. ముక్కలు చేసిన తర్వాత, ఎందుకు నీకు ఇది అని అడిగితే, నా బర్రెలకి ఒక తొట్టి కావాలా. ఎందుకు ఆ తొట్టి, నీళ్లు కాదు తొట్లు, ఆ తొట్లో నీళ్ళు పోయారు, అది దాన ఏంటానికి. ఏంటిది దాన, అంటే కొంత గడ్డిన ఎవరికి ఏంటంటే కట్ చేస్తే అట్లా వేస్తారు. అనగానే ప్రీతి చెట్టు అంటుందన్నో, స్నేహ చెట్ట మనం పెద్ద పెద్ద కోరికలు కూడా వీడెవడో చూడు, వాడిని చూస్తేనేమో గోసి పెట్టుకున్నాడు, వాడి పైనేమో అంతా కండ వేసుకొని వచ్చిండు. ఈడితో పోతే నేనే కనపరచబడతానే, ఈడితో పోతే నేనేం చేస్తానని చెప్పి ప్రీతి చెట్టు 2 చెట్లు తని, సరే జరిగింది, నా గతి ఇంతే, నా కర్రం ఇంతే, నేను పోయి ఇంకా వాడి వెనకాల వాడి ఆడబెడతాడా. అది ఆ యొక్క విలేజ్ మన అడిగినట్ట, దేనికంటే నా పశువుల పాకలో మేత మేయడానికి తొట్టి కావాలయ్యా చెప్పేసిందంట. అయిపోయింది నా జీవితం, ఇంతేనో స్నేహ, ద్వారకా మీరని జాగ్రత్తగా ఉండండి, నేను వెళ్ళిపోతానని చెప్పి ఈ చెట్టు ఏం చేసింది, వెళ్ళిపోయింది. దాన్ని కోసారు, బాగా తొట్టి తయారు చేసి దాన్ని తీసిపోయి ఆ పశువుల తోటలో పాకలు ఉంటే అదొక రోజు గడ్డి మోస్తుంది, మరో రోజు వెనక్కి తిరిగి దాంట్లో పేడేస్తుంది, అన్ని దాంట్లో పోతుంటే ఈ చెట్టు అనుకుంటుందంటే, అయ్యో ఆడున్నది ప్రశాంతంగా ఉంది, ఈడకొచ్చి చూడు నా పరిస్థితి, ఎన్ని గొప్పంతా నాలో ఉంది, ఈ గొప్పంతా నేనే బరాయిస్తున్నాను, లేనిపోయిన కోరేనయ్య అని చెప్పి ఆ మొదటి చెట్టు అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఇంకొకడు వచ్చాడంట. ఇంకొకడు వచ్చి, అయితే ఈలోపు ఈ తొట్టిను ఆడబెట్టారు, పశువులు అన్ని చేస్తున్నప్పుడు ఒకనొక దినాలంట ఒక స్త్రీ పురుషులు ఇరువురు అటువైపు నడుచుకుంటూ వస్తారంట. ఆ నడుచుకుంటూ వచ్చినటువంటి స్త్రీ పురుషులు వారి చేతిలో చిన్న బిడ్డ ఉన్నాడంట. వారంట ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ తొట్టి దగ్గరికి వెళ్ళి చూస్తారంట, దాంట్లో కొంత చెత్త వేసిరంట. అప్పటికే ఆ తొట్టి గబ్బు కొట్టిపోతుంది,
పేడేసి ఉచ్చబోసి చండాలమయ్యి ఉంటే ఆ తొట్టి అనుకుంటుందంట ప్రీతి, నేనే దరిద్రం అనుకుంటే ఈడేవుడ నాకంటే దరిద్రం అంటుంది, ఇది తీసుకొచ్చి నా కాడ పట్టేస్తానని చెప్పేసి ఆ చెట్టు అనుకుంటా ఉన్నప్పుడంట ఆ యొక్క స్త్రీ పురుషులు ఇరువురు ఆ బిడ్డను తీసుకొచ్చి కొంత గడ్డేసి దాని మీద వేసారంట. దాని మీద వేయగానే ఇంటి బయట చాలా మంది గుమ్ముకూడారంట. ఓ మరియమ్మ, ఓ మరియమ్మ, ఎవరయ్యా? అమ్మా మేము గొల్లలమ్మా, మేము జ్ఞానులమ్మా, ఇదిగో మేము తూర్పు దేశం నుంచి వచ్చాము, ఇదిగో బంగారం తెచ్చాము, సాంబ్రాణి తెచ్చాము, ఎన్ని తెచ్చామమ్మా. అయితే ఏందయ్యా? అమ్మా అదిగో నువ్వు లోపలే వేసావు చూడు, ఆ తొట్టిలో ఉన్న వ్యక్తి సామాన్యుడు కాదమ్మా, ఆయన రాజు అంట, ఆయన ప్రభువులకే ప్రభు అంట, ఆయన రక్షకుడిగా ఈ లోకంలో పుట్టాడంట, ఆయన్ని కనపరచడానికి మేము వచ్చామమ్మా అని బయట ఉన్న వాళ్ళు మొత్తం చెప్పగానే లోపల నా గబ్బు కొట్టే తొట్టింటుందంట. వర్రె వర్రె వర్రె, నేను ఇప్పుడు దాకా ఏదో అనుకున్నాను, గాబ్రియల్ చెప్పిందే నిజము. ఇదిగో నేను ఆడపడినప్పుడు బాధపడ్డాను కానీ నేనైతే ఇప్పుడు అందుకని చెప్పి వాళ్ళు తొట్టి చుట్టూ చేరారంట, బాలము బంగారము మొత్తం వేసి రుద్దుతుంటే ఇప్పుడు తొట్టి సంతోషపడుతుందంట. అయ్యో ఇప్పుడు దాకా బర్రెలో పేడేసేటువంటి ఆ తొట్టిలో ఈరోజు ఏమేస్తున్నారు? బంగారం పడుతుంది, బాలం పడుతుంది, ఇంకా ఏం పడుతుంది? గొప్ప గొప్ప హారతరిస్తున్నారు. ఇప్పుడు వచ్చి సంతోషపడుతున్నారు తొట్టి. నేను బాధపడినా నేను ఈరోజు ఘనత చెందుతున్నాను. అదిగో స్నేహ చెట్టే, ఇంకా అది అన్ని మురికిలోకి పోయి ఉంటది, అదిగో ద్వారకా చెట్టు అది ఇంకా మురికిలోకి పోయి ఉంటదని చూసి ఈ రోజు ఈ చెట్టు అనుకుంటే ఈ యొక్క తొట్టి అనుకుంటుంది నా జీవితం ధన్యమైపోయింది. ఎందుకంటే మురికి జీవితంలో ఉన్నటువంటి నా యొక్క పరిస్థితి, మురికిలో ఉన్నటువంటి నా జీవితం అంతా హల్లెలూయా. కరెక్షన్ లోడైంది. అలా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ తొట్టి ఏమైంది? ఇప్పుడు దాకా పనికిరాని పాత్రగా ఉన్న తొట్టి, ఇప్పుడు దాకా కనీసం ఆ కాపర తప్ప దాన్ని ఎవరు చూడరు, ఆ బర్రెలు ఆ నీచమైన పరిస్థితిలో ఉన్న తొట్టి తప్ప ఇప్పుడు ఒక్కసారి ఆ తొట్టిని తాకితే బాగుండు, ఆ తొట్టిని మనము దగ్గరికి వెళ్తే బాగుండు, ఆ తొట్టిని చూడాలని యెరూషలేము పట్టణం వస్తుంటే ఇప్పుడు అంటుందంట ఆ తొట్టి, ఇదిగో నేను అనుకున్నా నిజమే, నేను అన్నట్టుగా నాది రక్షకుడు నాలో నిలబడున్నాడు. ఏ దినానైతే ఏ క్షణానైతే రక్షకుడు మనలోనికి వస్తాడు, మనలో ఉన్నటువంటి పాపకరమైనది, దోషకరమైనది, అపవిత్రమైనది, మనలో ఉన్న దుర్వాసనంతా కూడా ఈరోజు ఏమైపోయిందంట? పరిశుద్ధపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయింది కదా, సరే ఆ చెట్టు సంతోషపడిపోయింది. ఇక మరో చెట్టు ఉంది, రెండో చెట్టు ఏంది? స్నేహ చెట్టు. స్నేహ చెట్టు అనుకుంది ప్రీతి పోయింది, కమ్మగా ఎంజాయ్ చేస్తుంది. అయ్యో ఏం చేస్తుందో చెప్పి అనుకుంటుంది. ఈలోపు అటు నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. వాడు గోష పెట్టుకొని గబ్బు కొట్టుకుంటా వచ్చాడు రావటంతో నాడికి. ఇది అనుకుంటుంది, అబ్బా ఈడెవుడురా బాబు వచ్చి, ఓ యజమానే నాకు కర్ర కావాలి ఇటీ అంటే, సరే రేటు కుదుర్చుకున్నారు, అయిపోయింది. రేటు కుదుర్చుకున్నాక స్నేహ అనుకుంటుందంట, ఈ అమ్మ ఆడు చూస్తే కొంచెం గబ్బు కొట్టింది, ఈడు చూస్తే ఈడేంది ఒళ్ళంతా కూడా చేపల గబ్బు కొడుతుంది. ఈ చేపల గబ్బు కొట్టేటువంటి ఈ వ్యక్తి నన్ను తీసిపోయి ఏం చేస్తాడో, నేనేం కోరుకున్నాను? నా మీద రాజులు రాజ్యాలు వచ్చి ఓ పరిపాలన చేసే విధంగా సముద్రం అంతా తిరిగి నేను ఎంజాయ్ చేయాలనుకున్నానే. మరి ఇప్పుడు చూస్తేనేమో నా చెట్టు ఎక్కడికి పోతుంది? వాసన కొడుతుంది. వాడి కాడ చేపల గబ్బు కొడుతుంది. ఈ చేపల గబ్బు కొట్టేవాడు తీసుకెళ్తున్నాడే, ఈడేమన్నా నత్తరు పోసి పెంచుతాడా? గుడిసెలో ఉండి చేపలు పట్టుకున్నాడు, ఏం చేస్తాడు? అత్తరులో పెడతాడా? ఈ నన్ను తీసిపోయి ఆడు పడేస్తారంటే వాడు, ఓ యజమానే దాన్ని కోసి చిన్న పడవ తయారు చేయని చెప్పిండంట. అలా ఉన్నటువంటి ఆ చెట్టు ఇప్పుడు అనుకుంటుంది, సరే దాని జీవితం ఏమో బర్రెలకు అడిగిపోయింది, నా జీవితం
చేపల కడిగిపోయింది. ఎవరు కొన్నారు ఆ చెట్టుని? చేపలు పెట్టే వ్యక్తి ఎవరు కొని ఉంటారు ఆ చెట్టుని? పేతురు కొన్నాడు. పేతురు ఎలా ఉన్నాడు? చేపల కాపరంటే ఎట్టుంటాడో, గొప్పు కొట్టుకుంటా దగ్గర పోతే ఒకసారి కొత్తపట్నం బీచ్ కాడికి పోయారండి, వాళ్ళ దగ్గర ఎట్టుంటుందో అతను వచ్చి కొనుక్కుపోతుంటే ఇప్పుడు స్నేహ చెట్టు అనుకుందంట, అదేనయ్యో కనీసం జంతువుల దగ్గర ఉంది, ఇదేంది ఈ గొప్ప ఏంది నా పరిస్థితి అని ఈ చెట్టు అనుకుంటుందంట. ఇక నా జీవితం కూడా పాడైపోయింది, నేనేదో రాజులు పెద్ద పెద్ద నాయకులను అధికారులు ఎక్కించుకోవాలనుకున్నాను, ఇక్కడ చూస్తే ఇలా ఉందనుకుంటా. ఈ లోపు పేతురు వచ్చి దాన్ని తయారు చేయించి పడవ చేయించి ఆడికెళ్ళి కూర్చొని సముద్రం ఒడ్డుని పడవనేసి ఏం చేస్తున్నాడు తెలుసా? చేపలు పడుతున్నాడు. ఆ చేపల గొప్పంతా ఇలా పడుతుంది అనుకుంటుంది, ఏంది పరిస్థితి, ఏంది స్థితి అని చెప్పి చేపల గబ్బు కొట్టుకుంటా ఉన్నటువంటి ఆ యొక్క పడవలో ఏం జరుగుతుంది? చేపలు ఇక్కడ అనుకుంటున్నాడంట, నా జీవితం కూడా ఆ యొక్క ప్రీతి చెట్టు వల్ల నా జీవితం కూడా గబ్బు కొట్టిపోయిందని చెప్పి సరి చేసుకొని ఎలాగలాగో అనుకుంటా. చూడు, నాకు వీరుడు సూర్యుడు లాంటి భర్త కావాలని, ఎవడో ఒకడు దొరికినట్టు చాలు అన్నట్టుగా ఈ యొక్క స్నేహ శక్తి ఏమనుకుంటుంది? ఈ గబ్బులో నేను చిన్న సరి చేసుకుని పోదామంటే ఈ పేతురు ఉదయాన్నే అతడు తీసుకెళ్లి చేపలు పెట్టి దాని మీద అతడు దాని మీద ఇసుకేసుడు దుద్దుడు ఆ వాసన భరాయించడానికి ఈ చుట్టూ అల్లాడిపోతుందంట. ప్రభు ఏందయ్యా గాబ్రియల్ నువ్వేదో గొప్పగా చేస్తానన్నావే, ఎడ చూస్తేనేమో గబ్బు కొట్టిపోతున్నాయి నా జీవితం అని ఈ స్నేహ చెట్టు అనుకుంటున్నప్పుడు ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడంట. అటు నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆ యొక్క పడవ ఎక్కుతానికి వచ్చిందంట. ఈ చెట్టు అనుకుంటున్నాను, ఈ పేతురు కంటే ఆయన బెటర్లో కొంచెం మంచి అంగి అని వేసుకున్నాడు, ఈ పేతురు వాసన కంటే ఆయన వాసన బెటర్లో కొంచెం కూర్చొని అనుకుందంట. అతను వచ్చాడంట, పేతురు నేను ఎక్కమంటావా మీ యొక్క పడవ అని అడుగుతాడు. అయ్యా ఎక్కండయ్యా అంటే యేసు ప్రభు పోయి ఆ పడవ మీద ఎక్కి కూర్చుంటాడు. బాగా నిద్రవుతుంది, పేతురు పడుకోమంటావా అన్నంట. ఓకే పడుకోవయ్యా. సరే పడుకున్నప్పుడు దూరం పోగానే సముద్రం అంతా ఏమైపోయిందంట, అల్లో కల్లోలం అయిపోయి ఈ పడవ అసలు గబ్బు ఎన్ని తర్వాత సంగతి, కానీ ముందు నేను బద్దలయ్యి నేనేడ నాశనం అయిపోతానని చెప్పి ఆ పడవ అనుకుంటున్నాను. అయ్యా బతికుంటే బఠానీలు మించుకోవచ్చు, కానీ ఈ పరిస్థితి ఏంటంటే ఈ గాబ్రియల్ దూత వచ్చి నా పరిస్థితిని చేసిపోయిందని ఇప్పుడు ఈ స్నేహాదూత అనుకుంటుందంట, ఈ గాబ్రియల్ని తిట్టుకుంటుందంట. ఇంక అయిపోయింది నా జీవితం అని. అంత లేకి మేల్కొని అంటున్నారంట. ఇటు తిరిగి అలలను గద్దిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? అలలను గద్దిస్తున్నాడు. ఇటువైపు తిరిగి తుఫాను గద్దిస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పేతురు యోహాను వీళ్ళందరూ చూసి యేసు ప్రభువుని చూసినప్పుడు ఈ స్నేహ చెట్టు అనుకుంటున్నాను, ఇదేంది పరికరాలు పాత్రగా ఉన్నా అనుకున్నాను కదా, ఇదేంది ఈయన చెప్తే తుఫాను ఆగిపోవటం ఏంటి, ఈయన చెప్తే ఈ అలలాగిపోవటం ఏంటి, అసలు అలలాగాలంటే నువ్వు నేను చెప్తే ఆగుతాయా? మరి ఒక మనుషుడు మాట్లాడితే తుఫాను ఆగింది, అలా ఆగింది అంటే ఈయన నిత్యమైన రక్షకుడు దేవుడు అయి ఉంటది. ఇతను నేను మోసాను కాబట్టి నా జీవితం ఏమైపోయింది, ధన్యమైపోయిందని చెప్పేసి ఈ రోజు స్నేహ చెట్టు ఏమనుకుంటుంది, సంతోషపడి ఆనందించి దేవుని సన్నిధిలో గొంతులేస్తుంది. పనికి రాని పాత్రలుగా ఉన్నటువంటిది ఆ యొక్క ఎడారిలో ఉన్న 2 చెట్లు ఈ రోజు గబ్బు కొట్టాయి, వాసన వచ్చాయి, చదరమయ్యాయి, వ్యర్థమయ్యాయి, చెదులు బట్టి ఎండయి తిరిగి తన జీవితంలో ఏమయ్యాయంట, పరిశుద్ధపరచబడి ప్రత్యేకమైన దేవుణ్ణి మోసే స్థితిలోకి 2 చెట్లు వచ్చినాయి. మరి ఇప్పుడు మరో 3వ చెట్టు ఉంది. ఆ చెట్టు కోరిక ఏంటి? ద్వారకా చెట్టు కోరిక ఏమై ఉంది? ఆకాశం. ఇది ఆది కాండంలో ఉంటది. నేను దేవుని పట్టణం అంతా పైకి నేను కట్టాలని చెప్పి బబయలు గోపురం కడతా ఉంటే దేవుడు ఆ గోపురం చూసినప్పుడు ఈయన నా సింహాసనం దాకా కట్టేటట్టుందని ఏం చేస్తాడు, వాళ్ళని భాషలో మార్చేసి గోపురం కట్టకుండా ఆపుతాడు. అలాగనే ఈ ద్వారకా చెట్టు కూడా ఆశ, ఎలాగని నేను దేవుని ఎత్తి ఎదగాలి, దేవుని దగ్గర నిలబడాలనుకుంటూ ఉంది. ఈ లోపు ఒకడు వచ్చాడు, ఒక సైనికుడు వచ్చి అని నిలబడ్డాడు. సైనికుడు వచ్చి అని నిలబడంగానే ఆ పక్కన ఉన్నటువంటి ఆ యజమానికి భయం వేస్తుంది. ఎందుకు? పోలీసు వచ్చి నిలబడితే ఏం చేస్తావు, గడగడ వణుకుతూ ఏం జరిగింది, ఎందుకు వచ్చింది అని. అప్పట్లో సైనికుడు అంటే పోలీసుతో సమానం. వాడు వచ్చి నిలబడే, అబ్బాయి ఆ కర్రని బయటకు వెళ్ళగానే అయ్యా ఎందుకయ్యా, ఎందుకంటే నీకెందుకురా, 2 కొయ్యలుగా
దాన్ని చీల్చమనగానే ఒక పక్క చీల్పించాడు. అయ్యా దీనికి మెరుగేయమంటావా, లేకపోతే దీనికి ఏమైనా బాగు చేయమంటావా అని అడుగుతుండే. ఎవరు? ఆ యొక్క చెక్క పని యజమాని అడుగుతున్నాడు. దీన్ని బాగా చేయాలా, పెయింట్ వేయాలా, దీన్ని బాగా మార్చమంటావాలంటే వాడు అంటున్నాడు, పెయింట్ లేదే, ఒక ముక్క ఇట్ట పోయి ఒక ముక్క అడ్డం కోసి దాన్ని ఏం చేస్తావు, ఒక శిలువలాగా చేయమని. ఇప్పుడు అనుకుంటుందంట ద్వారకా చెట్టు అవి రెండు నయం కదా, ఒకటి కనీసం బర్రెల దగ్గర ఉంది, ఒకటి చూస్తే కనీసం చేపలు ఉడకాడు ఉంది. నా పరిస్థితి ఏంద్రా బాబు, సిలువ ఎవరికి ఎత్తరు? సిలువ ఎవరికి ఎత్తారంటే ఏసు అంటారు. సిలువ ఎందుకు ఎత్తారు తెలుసా మీకు? అసలు తెలియదు ఎవరికి? రోమా సామ్రాజ్యంలో ఏదైనా పాపం చేస్తే, దొంగతనం చేసిన వాళ్ళకి రాజ్యాన్ని దోసుకోవటం, రాజుల దగ్గర ఏదైనా దొంగతనాలు చేసిన వాళ్ళకి రెండుగా చేసి సిలువలాగా తయారు చేసి ఆ సిలువను తీసుకుపోయి ఆ సిలువను మోపించి దాని మీద వాళ్ళని ఆ మేకుడు కొట్టి దానికి బిగించి చచ్చిపోయేదాకా కొండ మీద ఉంచి చచ్చిన తర్వాత తీసి వాళ్ళని కింద పడేస్తారు. ఇది సిలువ యొక్క అర్థం. సిలువ అర్థమైంది దొంగతనము, పాపం చేసిన వాళ్ళు దాని మీదకి ఎక్కిస్తారు. ఇది అనుకుంటుందంట, ఏ దొంగ నా మీద ఎక్కబోతున్నాడో. ద్వారకా చెట్టు ఏమనుకుంటుంది, ఏ పాపం చేసినాడో ఎదవా, ఎవరింట్లో దోసుకొచ్చిండోడు వాడిని తీసుకొచ్చి నా మీద కట్టబోతున్నారని చెప్పేసి ఆ మూడో చెట్టు ఏమనుకుంది, మిగతా రెండు చెట్లు బెటర్ కదా నాకంటే, వాళ్ళని కలిసి బరిలో చేపలను ఎక్కిని నా మీద పాపులు ఎక్కుతున్నారు, నా మీద దొంగలు ఎక్కుతున్నారని చెప్పేసి మూడో చెట్టు అనుకొని బాధపడుతున్నప్పుడు ఈ మూడో చెట్టు క్రాస్ తీసుకెళ్ళి ఆ సిలువను తీసిపోయి అక్కడ ఉన్నటువంటి ఒక నీతిమంతుని తీసుకొచ్చి దానికి కట్టారంట. ఆ నీతిమంతుని దానికి కట్టినప్పుడు ఈ యొక్క చెట్టు అనుకుంటుందంట, ఏ పాపం చేశాడు, ఈ పాపమే నేను మోయాల్సి వస్తుంది, ఈ పాపంలో నేను నిలబడి ఉన్నాను, ఈ దోషమే నేను మోస్తున్నాను, నా మీద ఈ దోషం మోసినది. ఓ గాబ్రియల్ దూతలు ఏడున్నావు అయ్యా, నేను అడిగింది ఇదేనా? నేను ఎత్తైన స్థలంలో ఉండాలన్నా కానీ ఓ పాపిని మోస్తా నేను ఈరోజు ఈ కొండ మీద ఉన్నానయ్యా అని చెప్పేసి అనుకుంటా ఉన్నప్పుడు ఒక యేసుక్రీస్తు ప్రభు వారు చివరి మాటలు మాట్లాడుతున్నారు. ఏమంటే ఒక తల్లిని చూసి అంటున్నాడు ఈ రీతిగా. ఏమంటాడు ద్వారకా? యేసు ప్రభు శిలువ మీద ఒక తల్లితో, అమ్మా నా కోసం అడగకండి, ఈడేంద్రా ఈడు చస్తున్నాడు, శిలువ మీద ఉన్నాడు, మేకుల్లోనేమో కట్టబడ్డాడు, కొరడాలతో కొడుతున్నారు, ఇన్ని చేసినా కానీ ఇతనేంది, అమ్మ నా కోసమే అడగొద్దు, మీకోసమే. ఎవరైనా అంటారా మాట? నీకు దెబ్బ తగిలితే ఏమంటావు? ఏమని చెప్పండి, దాకా అయితే దెబ్బ తగిలితే ఏమంటావు? టక్కున ఒక మాట వస్తుంది, ఏమంటది? అబ్బాయి కాదమ్మా, ఇంకొక మాట వస్తుంది, టక్కన ఏం మాట వద్ది? నా బచ్చు కదా ఫస్ట్ వచ్చే పదం ఏంది మనకి? ఆ మాట వస్తుంది. అట్లాగనే అలా ఉన్నటువంటి ఈ చెట్టు అనుకుంటుందంట, ఇతను ఎవరయ్యా, అంత చెట్టు కొడుతున్నా కానీ క్షమిస్తున్నారు, కరుణిస్తున్నారు అనగానే ఈయన చనిపోయాడంట. ఒక భటుడు వచ్చి పట్టులో ముడిసి బయటికి తీసినాక అతను అంటున్నాడంట, అయ్యో మనము నీతిమంతుణ్ణి నశింపచేసి ఈయన నిజమైన దేవుడు అని ఆ యొక్క రోమా సామ్రాజ్యం భటుడు సాక్ష్యం ఇస్తుంటే అప్పుడు ద్వారకా అనుకుంటుందంట, ఓ నిజమే కదా, నేను నిజమైనటువంటి దేవుణ్ణి మోసాను, ఉన్నతమైన స్థలంలో నేను నిలబడ్డాను, దీన్ని బట్టి ఈ రోజు నేను నా కోరిక తీర్చావు, థ్యాంక్ యూ గాబ్రియల్ దూత అని చెప్పేసి ఆ యొక్క దేవుని యొక్క దూతకి ఈ ద్వారక థ్యాంక్స్ చెప్తుందంట. హల్లెలూయా. చూడండి, ఆ మూడు చెట్టులు చేసినటువంటి పనిలో ఈరోజు మన జీవితాలను కూడా మనము అన్వయించుకున్నాం. ఎందుకంటే మన జీవితాలు కూడా ఇలాంటి పాపాలు, ఇలాంటి దుర్వాసనలు ఒకనొక దినాల్లో మనం చూసి ఎవరైనా మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? అరే ఈడు తాగుబోతు, ఈడు తాగి వస్తున్నాడంటే వీడిని చూసి దూరంగా పోయిన ప్రజలు లేరా? వీడిని గదిలించుకునే కంటే ఈ నుంచి దూరంగా ఉండటం మంచిది. ఒకనొక అరే దీన్ని నోటితో పెట్టుకునే కంటే మనమే దూరంగా ఉండటం మంచిదని మన నోటిని చూసి దూరంగా పరిగెత్తడం లేరా? అందుకే దేవుడు అంటున్నాడు, నీలో ఉన్నటువంటి గబ్బు, నీలో ఉంటే దుర్వాసన, నీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నీచకరమైనంత తీసివేసి ఈరోజు నీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీలోకి వస్తే
పెంట వాసన కొట్టినటువంటి ఆ యొక్క మొదటి చెట్టుని కనీసం మా దగ్గరికి పోయినా కానీ కంపు కొడుతుందని దూరంగా పోయినా ప్రజలంతా ఈ రోజు ఏమయ్యారు? ఆ తొట్టిని తాకినా చాలు నా జన్మ ధన్యమని చెప్పి మొదటి చెట్టు కాడికి వచ్చారు. రెండో చెట్టు కాడికి ఏమొచ్చారు? నిజం రక్షకుడు దాని మీద ఆ గబ్బరంతో పోయింది. ఈరోజు ఆ ధోనిలో ఎక్కితే చాలు, నా ప్రభు ఉన్నటువంటి ధోనిలో నిలబెడితే చాలని ఆయన ఆ రెండో చెట్టు అనుకుంది. ఈరోజు మూడో చెట్టు ఏమైంది? నా ప్రభువుని చివరి శ్వాస వరకు నేను మోసాను కాబట్టి నేను ఈ రీతిగా మన జీవితాల్లో ఉన్నటువంటి ఈ పాపము, దోషము, మనలో ఉన్న అతిక్రమాలు మొత్తం కడిగేసుకుంటే ఈ లోపల ఉన్నటువంటి మొత్తం వాసనంతా నీలో తొలగిపోవాలంటే నీవేం చేయాలి? నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని నీ హృదయంలోనికి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని నీ యొక్క గృహములోనికి, నీ సంఘములోనికి, నీ కలిగిన యావత్తులోనికి నీ ప్రభువు నీలో అన్వయించుకొని నీ లోనికి వస్తే నీలో ఉన్న దుర్వాసన, నీలో ఉన్న వ్యతిరేకమైన మొత్తం కొట్టివేయబడి నిన్ను చూచటానికి, నిన్ను తాకటానికి, నీ సన్నిధిలో నిలబడటానికి ప్రతి ఒక్కరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. ఈ రీతిగా సేవకుని మాట రూఢీపరిచాడు. ఇప్పుడు ఎవరెవరు రూఢీపరిచాడు? యెషయా మాటలు దేవుడు రూఢీపరిచాడు, జకర్యా మాటలు రూఢీపరిచాడు, తన దూత అయినటువంటి గాబ్రియల్ చేసిన మాటలను కూడా రూఢీపరిచాడు. అదే రీతిగా మన మధ్యలో ఉన్నటువంటి ఒక సేవకుడే కాదు, విశ్వాసులైన మీ నోటి నుండి వస్తున్న ప్రతి మాట విలువైన మాట కదని ఎంచుకోవాలి. బాప్తిసం తీసుకున్నాము, దేవుని సన్నిధిలో నిలబడుతున్నాము, రొట్టె ద్రాక్షారసం మనము అంగీకరిస్తున్నాము. మన పాపములు, మన దోషములు, మనలో ఉన్న సమస్త దుర్నీతిని తొలగించుకొని మనలోనికి ప్రభువుని ఎప్పుడైతే చేర్చుకుంటామో మన కుటుంబం ఎలుగులుగా నింపబడును గాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, ఆ రీతిగా మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే ప్రభువుని చేర్చుకుంటామో చీకటమయమైనటువంటి మన జీవితాలు, చీకటమయమైనటువంటి మన యొక్క గృహాలన్నీ కూడా ప్రభువు ఈ రాత్రి వేళ సమయంలో, ఈ సాయంత్రం వేళ సమయంలో మన గృహాలను దర్శించడానికి ప్రభు ఆయన ఈ లోకంలో జన్మించి ఆయనే ఒక సెమీ క్రిస్మస్ గా నీ గృహంలో నిలబెట్టబడబోతున్నాడు. ఆమేన్. అట్టి కృపా ధన్యత ఇక్కడ కూర్చొని వింటున్న ఈ శబ్ద యంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో ప్రతి కుటుంబంలో అతి ఆశీర్వాదం దిగివచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా.